చేయలేని పరిస్థితి. చదువులు అట్లాగే ఉన్నాయి, గురువులు అట్లాగే ఉన్నారు. పరిస్థితి అనేది ఎవరి చేతిలో లేదు. స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ ఉంది. మన రాజ్యాంగం, మన కట్టుబడులు, పాత చెప్పే విధానం ఎవరు వినట్ల. తల్లిదండ్రులు చెబుతారు పాత పద్ధతులు, అవి ఇనే రకంగా ఈ కాలంలో లేరు. కాబట్టి కంట్రోల్ ఆఫ్ ద మైండ్, ఆ మైండ్ సెట్ అనేది కేవలం ఫోన్, ఈ ఇన్స్టాగ్రామ్లు వీటిని కొద్ది కంట్రోల్ చేయగలిగితే గవర్నమెంట్, అప్పుడు ఏదైనా ఉంటది లోకల్లో. ఏదైనా ఒక చేయాలి అనే ఒక ఆశ ఎవరికైనా ఉంటే కనుక దీన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఏ వచ్చేసింది, ఎవడు పెట్టేస్తున్నాడు, చెప్పలేం ఏందనేది. ఇవాళ ఒక వీడియో వచ్చింది నాకు, ఆడు సచ్చాడు గారు, నాయన ఆడు వీడియో ఏంది, దెల్లమాగడ దేవుళ్ళ జోలికి అని చెప్పేసి ఒక వీడియో. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆడు సచ్చాడుగా, ఈడాడున్నాడు కత్తిమహేష్ అంటారు కదా, ఆడు చనిపోయాడు కదా, ఆడు వచ్చేపాటికి దేవుడి జోలికి వెళ్ళమాగానే నా గతే పట్టిందని ఒక వీడియో వచ్చింది. అది హైలైట్గా వెళ్తాం, మేము వీడు బతుకున్నాడా అనిపించింది ఒక్కసారిగా. అట్లాంటి వీడియో అది వస్తాం. కాబట్టి చదువులు అనేవి వేస్ట్. ఏదైనా 10 సంవత్సరాలు 10th క్లాస్ చాలు. తర్వాత ఏదైనా మంచిది, ఏదైనా బిజినెస్ కానీ, అమ్మాయిలు ఏదైనా జాబ్ కానీ ఏదైనా దిగితే సరైన లైఫ్ ఉంటుంది. లేకపోతే లేదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళు అవట్లా చూస్తున్నాం సమాజంలో. కాబట్టి ఇట్లాంటివి అనేవి కామన్ గా చూడాల్సి వచ్చింది. ఒక అమ్మాయి 13 సంవత్సరాల పాప. నేను మొన్న కూడా దీని గురించి చాలా 2-3 రోజులు కూడా చెప్పిన. అమ్మాయిని చూస్తే ఎంతో బాధగా ఉంది. ఆ 13 సంవత్సరాలు ఒక మల్లె మొగ్గలాగుంది చిన్న అమ్మాయిని. ఏదో వాళ్ళ నాయన కంచె దాలిగి ఏడుకోపోతుంటే వాడు తీసిపోయి ఒక హోటల్కి అమ్మారు. ఆ హోటల్ నుంచి ఇంకొక హోటల్, అంటే ఇలా హోటల్ మార్చుకుంటా పోయి ఆ చిన్న అమ్మాయి కాడ ఆ రాక్షసులకు ఆ ముండాకోలకు ఏం దొరికిందో అమ్మాయి కాడ తెలియటలే. డ్రగ్స్ మందు అది తాగి 33 మంది అమ్మాయిని అత్యాచారం చేస్తే ఆఖరికి అమ్మాయి ఏదో ప్రాణంతో బయటపడి పోలీస్ కేసు పెడితే వాళ్ళందరినీ సగం మంది దొరికిండ్రు, ఇంకా సగం మంది దొరకలే. వాళ్ళ కోసం కూడా ఎతుకుతుండ్రు. అక్కడే ప్రభుత్వం కూడా వాళ్ళని లంజా కొడుకుని కట్టేసి కొట్టుకుంటా తీసుకుపోతారు. ఎందుకంటే ఇలాంటి ఇంకా వదిలిపెడితే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి మన భారతదేశం మీద. అయినా మన భారతదేశం ఎంత దిగజారిపోతుంది. చిన్న పిల్లని చూస్తలేదు, పెద్ద ఆవిడని చూస్తలే, ఒక తల్లి అని చూస్తలే, ఒక చెల్లె అని చూస్తలే. అసలు వరుసలు వాయిలు మొత్తం లేకుండా పోతుంది మన భారతదేశం. అంత దిగజారిపోతుంది. ఆ చిన్నమ్మాయిని ప్రతి ఒక్కళ్ళు చూసినోడు కన్నీరు పెడతారు. ఆ తల్లిదండ్రులు అయితే ఎంత ఏడుతుండ్రు అంటే అంత ఏడుతుండ్రు. మాలాంటి వాళ్ళు చూసి చాలా బాధపడుతున్నాం. అందు గురించి అలాంటి సంఘటనలు గడకుండా అక్కడైనా ఇక్కడైనా మన భారతదేశంలో జరగకుండా ఈ పోలీసు శాఖ, పోలీసు వాళ్ళదే చేతుల్లో ఉంటది. ఇంకొకసారి ఇలాంటి అమ్మాయిలకే కన్నెత్తి చూడకుండా నా కొడుకుల్ని ఆ కనిగుడ్లు తీసి వాళ్ళ చేతులు పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటన పసిపిల్ల, ఆమె ఒక పెద్దామ కూడా కాదు, ఒక పసిపిల్ల. ఆ ప్రాణం డాక్టర్ అమ్మ 3 రోజులు బతుకుతున్నారు, 2 రోజుల నుంచి చనిపోయింది. కాబట్టి పోలీసు శాఖనే ఉంటది, ఏదైనా ప్రభుత్వం కానే ఉంటది. అవును, దొరుకుతారు. అమ్మాయి అల్ల పోలీసు ఆయన కూడా ఉందంట. అమ్మాయి భాషలో చెప్తుంది, అమ్మ నేను చనిపోయినాకనైనా ప్రతి ఒక్కళ్ళు బయట పెడతారు, ఇలా ఒక పోలీసు ఆయన కూడా ఉన్నాడని అమ్మాయి చెప్పుతుంది. అంటే అతి ఘోరం. వాళ్ళు పుట్టింది కూడా ఒక అమ్మకే కదా, వాళ్ళకు ఒక చెల్లె బంధం అన్నది ఉన్నది కదా. ఈ లోకం మీదకి వాడెక్కడి నుంచి వచ్చిండో అదొక్కటి. అక్కడున్న వాళ్ళని ఎక్కడున్న వాళ్ళైనా లంజ కొడుకులు ఆలోచించి నా చెల్లి, ఆ పిల్లలు, నా చెల్లి, నా అమ్మ, నా బిడ్డ అని ఒక్కసారి చూస్తే బాగుండేదే. అందరు కూడా 25, 30, 15 కాంచుండ్రు వాళ్ళ వయసు కూడా. అందు గురించే మన భారతదేశం నాశనం అయ్యేదానికి వచ్చింది. ఆ పిల్లని అట్ట చేయటం పోలీసు వాళ్ళే. కానీ అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళని కూడా దొరకబట్టి ఒక్కొక్కరిని వేసేయాలండి. వేసేస్తేనే మన భయం పుడుతుంది. ఇంకొక పిల్లకాయ చూడాలన్నా, రేపు ఏదన్నా చేయాలన్నా భయం పుట్టాలి. పోలీసు జీవి ఎక్కడి నుంచి వస్తుందంటే ఉలికి పడాలి. ఒక్కొక్క నా కొడుకులు రాక్షసులు అందరిని అనటల్లే. తప్పు చేసిన వాళ్ళు ఆడగాని మగవాళ్ళు తప్పే. ఒక ప్రాణాన్ని తీసిండు, అదే చిన్న వయసు. ఆమె ఇంకా ఏం చూడాలి ఈ లోకం మీద, ఏం తెలియని అమ్మాయిని తీసపోయి 5 రోజులు అమ్మాయిని చేసిండ్రంటే ఆ లంజోడుకున్న ఆ 33 కూడా కాల్చేస్తే బాగుంటది, లేకపోతే ఉరి శిక్ష తీయాలి. ఎందుకంటే మన భారతదేశానికి చీడ పురుగు లాంటివి ఇంకొకళ్ళు చేయకుండా అలా ఉరి తీస్తే బాగు. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. నేను ఒక
ఆ అమ్మలాగానో అమ్మమ్మలాగానో ఆ అమ్మాయిని అట్లా చేసినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇవాళ అక్కడ జరిగింది, రేపు మన మన తెలంగాణ ఆంధ్ర ఇంకెక్కడన్నా జరుగుతుంది. ఇవాళ అక్కడైంది, మరి రేపు ఇక్కడైతే ఏంటి పరిస్థితి? అందుకే పోలీసు శాఖ కరెక్ట్గా ఉండాలా. కన్న తల్లిదండ్రులు కూడా మా బిడ్డ 1 గంట 2 గంటలు ఎక్కడికన్నా పోయి అయ్యో నా కూతురు రాలేదని, అమ్మాయి ఎటు పోయిందని ఒకసారి తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులకు ఆడపిల్లల కన్న తల్లిదండ్రులైనా కొడుకులైనా గంట లేట్ వచ్చినా ఈ పోరగాడు ఎక్కడికి పోయిందని చూసుకోవాలి. గంట లేట్ వచ్చినా ఈ పోరి ఏడికి పోయిందని చూసుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే మీ మీద కూడా చాలా బాధ్యత ఉంటది. ఎమ్మటే 5 రోజులు కూడా ఆ పిల్ల రాకుంటే ఈ తల్లిదండ్రులు కూడా చూసుకొని పిల్లల్ని, ఎందుకంటే అప్పటి కాలం కాదు, బయటికి కూడా వెళ్ళి ఆడనియొద్దు. ఉన్నకొచ్చేపు ఇంట్లో పొద్దున స్కూల్ పోయినా కానీ ఆ సార్లతో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా పిల్లల్ని బయటికి పంపొద్దు మేము అని ఒక మాట చెప్పుకొని పిల్లల్ని కాపాడుకునే స్థితికి మన దేశం దిగజారింది. కానీ కాపాడుకోవాలి, తల్లిదండ్రికి కూడా ఉంటది బాధ్యత. బయటికి వెళ్ళిన మహిళలకి, కాలేజీలకి, ఉద్యోగాలకు వెళ్ళిన మహిళలకి, విద్యార్థులకి ఎలాంటి భద్రత కావాలి? వాళ్ళకు కూడా కావాలి. మగవాళ్ళకి ఏముంటదిలే కానీ మెయిన్ ఆడవాళ్ళకు డ్యూటీలు చేస్తారు. సాఫ్ట్వేర్ నైట్ కూడా చేస్తారు. నైట్ డ్యూటీ చేసేటోళ్ళకైనా ఒక పోలీస్ వ్యవస్థ అన్నది కరెక్ట్ గా ఉండాలి. భద్రత పెంచాలి. పోలీసు వాళ్ళే కదా ఇప్పుడు నైట్ పోయేస్తారు. నైట్ పోయొచ్చే పిల్లలకు భద్రత పెంచాలి. పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఒక 4-5 పోరగాన్లు నిలబడ్డారు అంటే వాళ్ళు ఏం చేస్తారో దొరికిండ్రుగా. సిగరెట్ పాండపక్కడ అల్లా అంతా గంజాయి. అట్లాంటి గంజాయిలో ఆ తల్లి చెల్లి అన్నది కూడా తెలియటల, మత్తులో ఎవరన్నది కూడా తెలియటం లేదు. కాబట్టి ఈ పోలీసు శాఖ వాళ్ళ ఎక్కువ మన దేశం మీద భద్రతని కల్పియాలి. ఎందుకంటే ఆడపిల్లలు మెయిన్ ఆడపిల్లల్ని భద్రత వాళ్ళు కూడా మంచి తెలివితోటి ఉండాలి. ఎవరన్నా పిలవంగానే మాకు తెలిసినోడు అని పక్కకు పోవద్దు. మాకు పిలిచినోడు ఈడికంటే పోకూడదు. ఎవరన్నా చాక్లెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా తినకూడదు. అందులో ఏం పెడతారో కూడా తెలియటలే. పిల్లలు కూడా అమ్మ మీరు ఎవరేం ఇచ్చినా పుట్టినరోజు బర్త్డేలు అని కూడా ఇచ్చినా తినకూడదు. ఎందుకంటే అందులో ఏం పెట్టిస్తారో తెలియదు. ఆ పక్కనోడు ఆడపిల్లలారా మెయిన్ డ్యూటీలు చేసేటోళ్ళు చాలా జాగ్రత్త. మిమ్ముల మీరు కాపాడుకునేంత ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే కాపాడుకోవచ్చు. ఎంతమంది వచ్చినా నీ కాడ తెలివి ఉంటే నువ్వు బతకగలుగుతావు. కానీ అమాయకంగా ఉండకూడదు. ఎవరన్నా పిలిచినా పోకూడదని ఆడపిల్లలకు నేను ఇది ఒక్కటి చెప్పగలుగుతున్నా. అవన్నీ తీసేయాలా. అవన్నీ పోలీస్ వ్యవస్థ ఇవి ఉండబట్టే కదా నాశనం అయిపోతుంది. ఏదో ఓయా అంటే ఏందో మాకు తెలియదు. కానీ ఓయా ఈ లాడ్జింగ్లు ఈ పోలీసు వాళ్ళు ఎమ్మటే చెక్ చేయాలి. ఎందుకంటే వాటర్లలోనే బతికిస్తున్నారు వీళ్ళు. అక్కడికి పోయి ఎవరిని తీసుకుపోతారో ఎక్కడ ఆడపిల్లల్ని నాశనం చేస్తారో తెలియదు. ఇప్పుడు అమ్మాయి అవన్నీ ఉండబట్టే కదా, లేకపోతే అమ్మాయికి ఆ గతి పట్టున సావు గతి. అందుగురించే పోలీసు వాళ్ళు ప్రభుత్వాలే కానీ ఎవరే కానీ ఓయా అన్నది ఓటల్ అన్నది చెకప్. ఒకళ్ళ వాళ్ళు వచ్చినా వీళ్ళు భర్త భార్య కరెక్ట్ గా చూసి ఏదన్నా చేసుకుంటేనే ఆడపిల్లలు కొన్ని రోజులు బతకగలుగుతారు. అందులో చిన్న పిల్లల్ని ఎక్కువ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 10 అని కాదు 5 నార్మల్ గా వైరల్ కాకుండా అంటే వైరల్